హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన ఛానల్లో దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి గోధుమ రవ్వతోటి చేసే ఈ ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రసాదంగానే కాకుండా మామూలుగా నార్మల్గా స్వీట్ తినాలనిపించినప్పుడైనా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చాలా క్విక్గా చేసుకునే ఈ గోధుమ రవ్వతో చేసే ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. దానిలోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి వేడైన తర్వాత దానిలోనికి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని బాదం పలుకుల్ని అలాగే జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత దానిలోని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని అవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకోవాలి. మనకి 1 కప్పుతోటే చాలా ప్రసాదం అనేది వస్తుందండి. చూడండి, ఇలా గోధుమ రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ నేతిలో ఒక 5 మినిట్స్ పాటు ఈ రవ్వ అంతా వేగేలాగా వేయించుకోండి. ఒకవేళ నెయ్యి సరిపోకపోతే మరి కొంచెం నేతిని యాడ్ చేసుకొని వేయించుకోండి. చూడండి, ఈ విధంగా రవ్వ అనేది వేగి మనకి ఇలా తెల్లగా కనపడుతుంది. ఇప్పుడు దీనిలోనికి రవ్వ ఉడకడానికి ఒక 4 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఇప్పుడు బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, బాగా ఉడుకుతూ దగ్గర పడింది కదా. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని రవ్వను ఒకసారి చెక్ చేసుకుందాము. రవ్వని మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి. కొంచెం పలుగ్గా ఉండాలి. అంటే ఒక 90% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను రవ్వని ఈ కప్పుతో తీసుకున్నాను. అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కప్పున్నర బెల్లం అయితే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ బెల్లము యాలకుల పొడి మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి. ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకోండి. లో ఫ్లేమ్ మీదే కరిగించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి కరిగిస్తే మనకి కొంచెం అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఈ విధంగా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోవాలి. మనకి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ కనుక ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నేతిని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఈ స్టేజ్లోనే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను ప్రసాదంగా పెట్టడం లేదు కాబట్టి పచ్చకర్పూరం యాడ్ చేయలేదు. మీరు ఒకవేళ ప్రసాదంగా చేయాలనుకుంటే పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే ఈ గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరి ఈ గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.